తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. 13 ఏళ్ల లోపు ఉండే పిల్లలకి సోషల్ మీడియాని బ్యాన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని అయితే తీసుకుంది. సో దీనికి సంబంధించి అయితే మాత్రం ఒక్కొక్క రకంగా స్పందిస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియా కారణంగా పిల్లలంతా కూడా మొబైల్స్ కి ఎడిక్ట్ అయ్యి ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో, ఫ్యూచర్ ని ఏ విధంగా నాశనం చేసుకుంటున్నారో తెలుసు. సో మంచి ఉంది, అందులోని చెడు కూడా ఉంది. కానీ చాలా మంది చిన్న పిల్లలు ఆ చెడుకే ప్రభావితమై లైఫ్ ని స్పాయిల్ చేసుకోవడమే కాకుండా ఒక జీవితం అంతా కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. సో దీనికి సంబంధించి అయితే మాత్రం ఒక్కొక్క రకంగా స్పందిస్తున్నారు. దానికి సంబంధించి మాట్లాడదాం. హాయ్ మ్యామ్. సోషల్ మీడియా బ్యాన్ 13 years లోపు పిల్లలకి, అంటే రీసెంట్ గా కర్ణాటక ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లల కోసం అని తీసుకుంది నిర్ణయాన్ని. ఇప్పుడు 13 ఏళ్ల లోపు పిల్లల కోసం ఈ నిర్ణయం. అసలు సోషల్ మీడియా బ్యాన్ అనేది మనం ఎలా చూడాలి? చాలా మంచి ఉద్దేశం అండి. చాలా ఇప్పుడు ప్రజలు, సమాజం అసలు ఈ ఫోన్ కి అట్రాక్ట్ అయిపోతున్నారు. ప్రతిదీ ఫోన్ లోనే స్పందిస్తున్నారు అన్నమాట. ఫోన్ లోనే స్పందిస్తున్నారు. మనం ఏం చేద్దాం అనేసి ఆలోచించవలసింది ఇదే. ఈ పిల్లలకు కూడా ఈ 13 years ఫోన్ మటుకు ఇవ్వకుండా వాళ్ళని అదుపు చేస్తే యూత్ అంతా ఇక చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుందండి. ఈ ఆన్లైన్ క్లాసెస్ ఇప్పుడు అన్ని ఎక్కువ అయిపోయాయండి స్టూడెంట్స్ కి. దీని వల్ల వాళ్ళు ఏ గేమ్స్ కి అట్రాక్ట్ అయిపోయి మైండ్ మెచ్యూర్ అవ్వకుండా ఆ థింకింగ్నెస్ లోనే ఉంటున్నారు. మైండ్ అంతా ఆ గేమ్స్ ఆడితే ఇవి వస్తాయి అవి వస్తాయి అనేసి ఆ గేమ్ వల్ల వాళ్ళు ఏమంటే ఈ హెడ్ కి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. మెయిన్ ఐ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. తర్వాత బ్రెయిన్ లో నరాల ఇన్ఫెక్షన్ అని, బ్రెయిన్ స్ట్రోక్స్ అవన్నీ ఎందుకు వస్తున్నాయంటే చిన్నపిల్లల్లో ఈ సెల్ ఫోన్ హెవీగా వాడడం వల్ల దానివల్ల ఈ డిస్టర్బెన్స్ వస్తున్నాయి. మదర్ అండ్ ఫాదర్ కూడా ఈ వీళ్ళు ఏం చేస్తే నేను ఫోన్ ఇవ్వకపోతే నన్ను చంపే అనేసి కూడా వీళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు పేరెంట్స్ కి. ముందు పేరెంట్స్ కి మనం ఇచ్చే ఆలోచన ఏంటంటే, పేరెంట్స్ ని ముందు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఫోన్స్ ఇవ్వకుండా మీరు ఇది అవ్వండి. వాళ్ళకి ప్రతి పిల్లలకి వాళ్ళ పిల్లలు ముద్దే. కానీ మనము చేసిన దాని వల్ల యూత్ అంతా ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుందన్నమాట. ఓహో, మన పిల్లలకి ఫోన్లు ఇవ్వకపోతే ఈ సమాజం కొంచెం ఇదిగా ఉంటది. మనం ముందు అడిగేయాలి. మన పేరెంట్స్ ఇద్దరు కాదు, నలుగురు కాదు, ఈ ఒకరికి చేస్తూ ఉంటే అలాగా చైన్ సిస్టమ్ వల్ల ఇది వెళ్తుందండి. ట్రాఫిక్ ప్రొఫెషన్ లో ఉన్నారు యాజ్ ఏ ఉమెన్ పోలీస్ గా. సో ట్రాఫిక్ అంటే చాలా మంది మైనర్స్ డ్రైవింగ్ అదంతా కూడా ఫోన్ లో ఒకరు డ్రైవింగ్ చేయడం చూస్తుంటారు. కొన్ని యాప్స్ గేమ్స్ లో చూస్తుంటారు. అంతే స్పీడ్ గా నేను వెళ్ళాలని కనీసం అవగాహన లేకుండా వాటిని ప్రభావితం చేసుకొని ఈ మైనర్ స్టూడెంట్ ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో ఆ ఫోన్ల ప్రభావం మైనర్స్ మీద ట్రాఫిక్ సమయంలో ఎలా ఉంది చెప్పండి. ఈ ట్రాఫిక్ సమయంలో నేను వచ్చి 4 months అయిందండి. ట్రాఫిక్ లాస్ట్ 12 years రైల్వే చేశాను. రైల్వే చేసిన తర్వాత ఇప్పుడు మా ఎస్పీ గారు దామోదర్ సారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. నా ఏరియాలోని ఆయన అన్ని జిల్లాల నుంచి వచ్చారు కాబట్టి మెయిన్ విజయనగరాన్ని డెవలప్మెంట్ చేయమంటున్నారు అన్నమాట. కమిషనరేట్ చేసి ప్రజల్లోని ప్రతి కాలేజీకి వెళ్ళి మీరు అవేర్నెస్ ఇవ్వండి. వాళ్ళు మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారు, వాళ్ళకి ఫైన్ కట్టేసి వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు ఎందుకు కడుతున్నారు, దేనికి కడుతున్నారు? కొంతమంది మేము ఫైన్లు వేస్తుంటే చూసుకొని హాయ్ ఆంటీ బాయ్ అనుకొని చెప్పేసి వెళ్తాంటే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, పట్టుకుంటావా లేదా అని. ఇదేంటి దమ్ముంటే పట్టుకో సికావత అనేసి వాళ్ళు సిగ్నల్స్ మేము వాళ్ళు పట్టుకోవాలంటే మాకు కంట్రోల్ రూమ్ ఉంటుంది. ఆ ఫోన్ నంబర్లు డైరెక్ట్ గా మాకు అడ్రస్ కూడా వస్తుందన్నమాట. కానీ వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టకూడదని మేము ఆలోచిస్తున్నాం. కానీ మమ్మల్ని దాటుకొని వెళ్ళిపోయి సైలెన్స్, హెవీ సౌండ్ పొల్యూషన్ అవి మొన్న కూడా కొన్ని బైక్స్ అన్ని మా దామోదర్ సారు ఆర్డర్ పాస్ చేయడం వల్ల కొన్ని బుల్లెట్లని పట్టుకొని సైరన్స్ అని మార్చినా కూడా నేను వాళ్ళ తాలూకా అంటే బాబు నువ్వు సైరన్ మార్చుకొని ఫైన్ కట్టి వెళ్ళిపో అంటే మా తాలూకా మనిషిని వదలరా అనేసి కొంచెం వస్తూ ఉంటాయి. కానీ మా సిఏ గారు, ఎస్ఐ గారు కూడా వాళ్ళకి అర్థమైనట్టు కౌన్సిలింగ్ ఇచ్చి దీని వల్ల పొల్యూషన్ అవుతుంది బాబు, ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు కాబట్టి మీరు మా గురించి ఆలోచించి మార్చుకొని వెళ్ళిపోయి ఫైన్ కట్టి వెళ్ళిపోండి అంటే చాలా మటుకు 30 bikes క్లియర్ అప్ చేశారు. సార్ కూడా మా సిఏ సార్ కూడా కొంచెం ఇదిగా చేశారన్నమాట. మేడం, 13 ఏళ్ల లోపు పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ అనే వర్డ్ నిజంగా చాలా బాగుంది.
కానీ యాజ్ అ డాక్టర్గా మీకు తెలుసు 13 నుండి తర్వాత వచ్చే పిల్లలపై సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎలా పడుతుందని. సో అంటే ఈ నిర్ణయాన్ని మనం ఎలా అంటే స్వాగతించాలి? గవర్నమెంట్ నుంచి చాలా మంచి డెసిషన్ అండి. 13 ఏళ్ళు అన్నది మన ఇండివిడ్యువాలిటీ డెవలప్ అయ్యే టైం. సో ఇదే టైంలో మనమంటూ ఏంటో మనం ప్రజెంట్ చేసుకోవాలి. ఈ సోషల్ మీడియా అన్నది ఇట్ ఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ద అడాలసెంట్స్ డెవలప్మెంట్, మెంటల్ వే ఆఫ్ థింకింగ్, ఎవ్రీథింగ్. వాళ్ళ ఇండివిడ్యువాలిటీని సప్రెస్ చేసేస్తుంది. ఇట్స్ లైక్ ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ వలన దానివల్లనే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. దే ఆర్ లూజింగ్ దేర్ ఇండివిడ్యువాలిటీ. నేనైతే గవర్నమెంట్ ఈ రూల్ తీసుకురావడానికి ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. మనమంటే ఏంటో మనం ప్రూవ్ చేసుకోవడానికి, పిల్లలు వికసించడానికి ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ డెసిషన్ బై ద గవర్నమెంట్ అండ్ ఐ ఆల్వేస్ సపోర్ట్ ఇట్. మేడం, యాజ్ అ సీనియర్ గైనకాలజిస్ట్ గా మీ దగ్గరికి వచ్చి చాలా కేసెస్ లో మీరు గమనించే ఉంటారు. 13 to అంటే టీనేజ్ లో పిల్లలు సోషల్ మీడియాకి ప్రభావితమై వాళ్ళ లైఫ్ అసలు ఎలా వెళ్తుందో తెలుసుకోలేని స్థితిలో ఉన్నారంటారా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మనం అన్నది మన సరౌండింగ్స్లో మనం ఉండాలి. సోషల్ మీడియా అన్నది అది ఎక్కడో జరుగుతుంది. దాని డెఫినెట్గా నేను అదే అంటున్నాను, అడాలసెంట్స్ అందరూ ఒక ఫాల్స్ ఇల్యూషన్లోకి వెళ్ళిపోతున్నారు. మనం ఉన్న చోట మనం ఉండకుండా ఏదో అపోహ ఎక్కువైపోయి వాటి వల్ల బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి. ఐ ఆల్వేస్ టెల్, సైన్స్ అడ్వాన్స్మెంట్ బాగుంది కానీ ఇట్ షుడ్ బి టేకెన్ ఇన్ అ పాజిటివ్ వే. కానీ పాజిటివ్ కాకుండా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఎక్కువ అవుతున్నప్పుడు డెఫినెట్లీ ఐ సపోర్ట్ ద గవర్నమెంట్ డెసిషన్ టు బ్యాన్ సోషల్ మీడియా ఫర్ అడాలసెంట్ ఇండివిడ్యువల్స్. అంటే అనుకోవచ్చు మనకి తెలియని విషయాలు తెలుసుకోవచ్చు, కానీ అది తెలుసుకోవడంలో ఉపయోగించవచ్చు. కానీ అదే మనని సూపర్ సీడ్ చేస్తున్నప్పుడు, మన ఇండివిడ్యువల్గా డెవలప్మెంట్కి అడ్డుపడుతున్నప్పుడు డెఫినెట్లీ ఇట్ షుడ్ బి స్టాప్. అతిగా ఏది కూడా చేయకూడదు. మేడం, ఈ ప్రెజర్ అనేది ఇప్పుడు సోషల్ మీడియా కంటే ఒక వస్తువుని పిల్లల దగ్గర లాక్కుంటేనే అది పేరెంట్స్ కి యాజ్ టీచర్స్ కూడా చాలా పెద్ద పరీక్ష అయిపోయింది. ఎందుకంటే దాన్ని వాళ్ళ నుండి వచ్చే రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో. సో పేరెంట్స్ కూడా ఏదో ఫోన్ పట్టుకుంటే మాకు కాస్త రిలీఫ్ గా ఉంటుంది, పిల్లలు వాళ్ళ పని వాళ్ళు ఏదో చేసుకుంటారు అని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఫోన్ ఎప్పుడైతే మనం సోషల్ మీడియాని దూరం చేస్తామో వాళ్ళ సైకాలజీ ఎలా ఉండబోతుంది? ఎడిక్షన్ అని వర్డ్ వింటాం, అంటే ఒక వ్యసనం. ఇంతకుముందు స్మోకింగ్ వ్యసనం, డ్రగ్స్ వ్యసనం, మందు వ్యసనం, బయటికి కనబడని వ్యసనం సోషల్ మీడియా. సో మనము ఏదైనా అడిక్షన్కి డీ అడిక్షన్ అయినప్పుడు యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ మనకు వచ్చే ఫ్రూట్స్ని గురించి ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కష్టపడాలి. అంటే ఇప్పుడు పేరెంట్స్ కానీ ఎవరైనా సరే మనమే తప్పు చేసాం, పిల్లలకి ఫోన్స్ చేతికి ఇవ్వడం. మనము అంటే రెస్పాన్సిబిలిటీస్ బోత్ మెన్ అండ్ ఉమెన్ వర్కింగ్, వాటి వల్ల ఇచ్చాం. కానీ మన పేరెంట్స్ కూడా వర్క్ చేశారు, కానీ వాళ్ళు ఎప్పుడు మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇవ్వలేదు. కాకపోతే మనకి ఈజీగా అవైలబుల్ అయ్యేసరికి పీపుల్ గాట్ అడిక్టెడ్ టు ఇట్. సో ఈ డీ అడిక్షన్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఎవరికైనా కష్టంగా ఉంటుంది. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు స్ట్రైవ్ to make the youngsters de-addicted from this social media. Thank you sir. మేడం, సోషల్ మీడియా బ్యాన్ అనే వర్డ్ నిజంగా చాలా బాగుంది. అది పెద్దలకు కూడా అయితే బాగుందేమో అనిపిస్తుంది. అయితే సోషల్ మీడియా వల్ల వారి యొక్క టాలెంట్ ని ప్రూవ్ చేసుకొని బయటికి వచ్చి మంచి ఫేమస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఫ్రేమ్ తెచ్చుకునేవారు. అదేవిధంగా చిన్న పిల్లలు కూడా సోషల్ మీడియాని యూజ్ చేసుకొని ఏ సబ్జెక్ట్ కావాలో, వారికి ఏం కావాలో అందులో ఉన్నది నేర్చుకునేవారు. అతి తక్కువగా వేళ్ల మీద లెక్క పెట్టి చెప్పొచ్చేమో. కొంతమంది సక్సెస్ కూడా సోషల్ మీడియా వేదిక అయింది. బట్ ఏంటంటే అటువంటి సోషల్ మీడియా కారణంగా చాలా మంది జీవితాలు కూడా, చిన్నపిల్లలు ముఖ్యంగా చిన్నపిల్లలు అడిక్ట్ అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం చూస్తున్నాం, ఎక్కడ ఏది జరిగినా దానికి కారణం ఒక సోషల్ మీడియా ద్వారా, వాటి వల్లనే ఇలా జరుగుతుంది అనే ఒక వర్డ్ వినిపిస్తుంది. సో ఈ బ్యాన్ అనే పదం మనం ఎలా చూడొచ్చు అంటే చాలా ఆనందంగా ఉంది. సో ముందు ఈ ఎఫెక్ట్ అనేది పిల్లలకి కష్టమా, లేదంటే తల్లిదండ్రులకి కష్టమా, లేదంటే టీచర్స్ కష్టమా? యాక్చువల్గా చెప్పాలి అంటే అండి, పిల్లలకి కష్టం,
తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి చాలా యూస్ఫుల్ అవుతుందండి. అసలు ఈ సోషల్ మీడియా వల్ల ఎంతో మంది ఉపాధి కోల్పోతున్నారు లెక్చరర్స్, టీచర్స్. ఎందుకు అంటే ఇప్పుడు ప్రతి విషయం కూడా మనకి సోషల్ మీడియాలోనే. ఇంటర్నెట్ గురించి నీ గురించి చెప్పు అంటే సోషల్ మీడియాలో గూగుల్లో కొట్టేయడం, అది చెప్పేయడం. ఎంత అద్దానంగా తయారైందంటే అమ్మ గురించి చెప్పు అన్నా కూడా సోషల్ మీడియానే ఇప్పుడు డిపెండ్ అవుతున్నారు పిల్లలు. సో నా ఉద్దేశం ప్రకారం సోషల్ మీడియా బ్యాన్ చేయడం వల్ల పిల్లలకి చాలా మంచి జరుగుతుంది. అప్పట్లో మనకి సోషల్ మీడియా అనేది లేదండి. పిల్లలకి ఏంటంటే ఎవరు అమ్మమ్మలు, తాతయ్యలు, ఇప్పుడు ఎవ్వరికి ఎక్కడ మనకి కంబైన్డ్ ఫ్యామిలీస్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక పెద్ద డ్రాబ్యాక్. సో సోషల్ మీడియా కాకుండా మనకి అప్పట్లో పూర్వంలో ఉండే అమ్మమ్మలు, తాతయ్యలు ఉంటే వాళ్ళకి ఇప్పుడు జనరేషన్ పిల్లలకి సోషల్ మీడియా అవసరం అనేది లేదు. ఎందుకు అంటే అప్పటి పురాణాలు చెప్పడం కానీ, లేదు అంటే దేవుడు పద్యాలు చెప్పడం కానీ, దేవుళ్ళ గురించి చెప్పడం కానీ, అట్లీస్ట్ ఎలా ఉండాలి, ప్రవర్తించాలి పెద్దవాళ్ళ దగ్గర అని చెప్పడం కూడా పెద్దవాళ్ళ దగ్గర ఎంచుకోవడం. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో పెద్దవాళ్ళు ఎవ్వరూ ఉండట్లేదు. ఎందుకు అంటే బిజీ రంగం, అందరూ కమర్షియల్, ఇద్దరు ఉద్యోగం చేస్తేనే కానీ మనకి సంపాదన సరిపోని రోజులు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఇద్దరు భార్యాభర్త ఇద్దరు సంపాదనకి వెళ్ళిపోవడం వల్ల ఆ పేరెంట్స్ లోన్లీగా ఫీల్ అయిపోతున్నారు. దానివల్ల ఏంటంటే ఓల్డేజ్ హోమ్లు ఇప్పుడు ఎక్కువ మన సమాజంలో ఎక్కువ ఉండేది ఏంటంటే ఓల్డేజ్ హోమ్లు. ఎందుకంటే ఇద్దరు భార్యాభర్త ఇద్దరు వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతున్నా. మాకంటూ ఎవరున్నారు, ఈ వయసులో మేము కష్టపడ్డాం, ఈ వయసులో మేము సేద తీరుదాం పిల్లల దగ్గర అని వచ్చేటప్పటికి చిన్న పిల్లలేమో సోషల్ మీడియా, టీవీ లేదు ఫోన్. నాన్న నీకేమైనా పద్యం చెప్తానని తాతగారు పిలిచినా నీకేం తెలియదు తాత, అంతా నాకు సోషల్ మీడియాలోనే నేర్పిస్తున్నారు, నువ్వేం అవసరం లేదంటే ఆ పెద్దవాళ్ళు చాలా బాధలు పడి ఇప్పుడు మనకి సమాజంలో ఎక్కువ ఈ ఓల్డేజ్ హోమ్లే పెరిగాయి. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే పిల్లలకి సోషల్ మీడియా అనేది కొంత లిమిట్. అది లిమిట్ ఎలా క్రాస్ అయిపోతుందంటే చాలా వరకు నెగిటివ్ గా కూడా ఎక్కువ సినిమాలు, నెక్స్ట్ ఉన్న వీడియోస్, ఎలా చెయ్యాలి పిల్లల్ని, ఎదుటి పిల్లల్ని ఎలా మనం లొంగ తీసుకోవాలి అనేది కూడా సోషల్ మీడియాలో క్లియర్ కట్ గా ఒక సినిమా తీశారండి. వెంకటేశ్వర స్వామిని కిరీటం దొంగలించాలి అనేది ఎంత పక్కాగా తీశారు సినిమా సోషల్ మీడియాలో తెలుస్తుంది. అంటే దేవుణ్ణే కొల్లగొట్టేలాగా ప్రిపేర్ అయిపోయింది మన సమాజం. సోషల్ మీడియా అనేది మాకు తెలిసి పిల్లలకి ఉండకపోవడమే మంచిది. అంటే మళ్ళీ మనది సర్కిల్ అవ్వాలి జనరేషన్. ఇప్పుడు జనరేషన్ మళ్ళీ పూర్వంతో మళ్ళీ క్లబ్ అయితే మళ్ళీ పిల్లలందరికీ పురాణాలు తెలియడం ఏంటి, పెద్దవాళ్ళ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుస్తుంది. అక్కడి నుంచి బంధుత్వాలు తెలిస్తే, బంధుత్వాలు అది ఉంటే ఇంట్లో 10 మంది ఉన్నప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వాళ్ళతో మాట్లాడడం కానీ, ఈరోజు నా క్లాస్లో ఇలా జరిగింది ఇలా. ఇప్పుడు పిల్లలకు కూడా మనమే పేరెంట్సే ఇస్తున్నాం. పిల్లలు అనేది ఒక క్లే, అదొక మైనం ముద్ద. మనం ఏం చెప్తే వాళ్ళు అదే. వాళ్ళకి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఎవరు ఉండరు. ఆ మదరు లెక్చరర్, ఫాదరు జాబ్కి వెళ్ళిపోతారు, ఒంటరిగా ఉంటాడు. ఎలా తనకి టైం పాస్ అవుతుంది? సో టీవీ లేదు ఫోన్ చూసుకున్నానా అని మనం చెడగొట్టేది తల్లిదండ్రులే. మొదటగా నేను తల్లిదండ్రులకి ఏం చెప్తున్నానంటే బంధుత్వాల గురించి చెప్పండి, బంధాల గురించి చెప్పండి, మొదట పెద్దవాళ్ళ గురించి చెప్పండి. ఆ పెద్దవాళ్ళు కనుక మన ఇంట్లో ఉంటే పిల్లలు ఎవరు సోషల్ మీడియా జోలికి వెళ్ళరు. నా లాస్ట్ కంక్లూజన్ ఏంటంటే సోషల్ మీడియా ఎంత మంచి జరుగుతుందో అంత చెడు కూడా ఉందండి. కానీ చిన్న పిల్లలకి మాత్రం చెడే ఎక్కువ జరుగుతుంది కానీ మంచి ఎక్కడా జరగట్లేదండి. ఇప్పుడు దానివల్ల ఎంతో మంది ఉపాధి కోల్పోతున్నారు. దయచేసి నా లాస్ట్ విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలి అంటే సోషల్ మీడియాని కొంచెం దూరం పెట్టాలి అనేది నేను కోరుకుంటాను. మేడం మీరు అనే విధంగా సోషల్ మీడియా కారణంగా ఇప్పుడు ఒక ఇంటికి బంధువులు వచ్చిన పిల్లలు అట్లీస్ట్ లేచి ఒక నమస్కారం పెట్టడం, అదే విధంగా వాళ్ళతో హాయ్ అంకుల్ అని ఏదో ఒకటి మాట్లాడడానికి కూడా వాళ్ళేం ఇష్టపడటం లేదు. సైలెంట్ గా మొబైల్ పట్టుకుంటున్నారు, లోపలికి వెళ్ళిపోతున్నారు. అసలు అంటే ఇది వాళ్ళ పేరెంట్స్ అంటే వచ్చిన గెస్ట్ కూడా పేరెంట్స్ ఇదేనా నేర్పించారు అనేటట్టుంది. ఈవెన్ ఆ గెస్ట్ కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. సో ఇలాంటివన్నీ తగ్గుతాయి అంటారా సోషల్ మీడియా వల్ల? కంపల్సరీ తగ్గుతాయి మేడం. మీకు ఒక విషయం చెప్పనా, మనకి పూర్వం మన ఇళ్లలోని ముందర ఒక కొళాయి ఉండేది. మనం బయట నుంచి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళేవాళ్ళం, అదొక ఆచారం. ఏ దుమ్ము ధూళి ఏదైనా పిల్లల కోసం. కానీ ఇప్పుడు మనం అన్ని అపార్ట్మెంట్స్, పిల్లలు అలా షూస్ ఇప్పి సాక్సులతోనే లోపలికి వెళ్ళిపోతారు. మనం అక్కడే మనం స్టార్టింగ్ పొజిషన్ చెప్పాము అంటే రెండో పద్ధతి ఎవరైనా వచ్చినా గౌరవం. అది మన ఇంట్లో మనం నేర్పిస్తేనే కదా మన పిల్లలకు వస్తుంది. మనం నేర్పించాలి అంటే మనకి నేర్పించే వాళ్ళు ఉంటేనే కదా మనం నేర్చుకుంటాము. ఇప్పుడు జనరేషన్ లో ఆ పెద్దవాళ్ళు అనేవాళ్ళు కనుమరుగైపోతున్నారు. ఎవ్వరు
సింపుల్ కుటుంబంలా తయారై, సింపుల్ ఫ్యామిలీ, పేరెంట్, తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, అంతే. మాకు బంధువులు వద్దు ఎవరు. ఇప్పుడు క్యాప్షన్ ఏంటంటే, మేము మీ ఇంటికి రాము, మీరు మా ఇంటికి రావద్దు. బర్త్డే ఫంక్షన్, పెళ్లి ఫంక్షన్ ఉన్నా వాట్సాప్ లో పెడుతున్నాం, మీరు వాట్సాప్ లో విష్ చేయండి. ఎంత తక్కువ మంది వస్తే మాకు అంత మంచిదని ఆలోచిస్తున్నారే గాని వాళ్ళ వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు అవుతున్నాయి, ఎన్ని తెలుసుకుంటున్నాము అనేది పిల్లలకి తెలియటం లేదు మేడం. సో దీన్ని బట్టి ఏంటంటే, మనకి సోషల్ మీడియా తగ్గించాలి అంటే మళ్ళీ పూర్వ వైభవం రావాలి. పూర్వ వైభవం రావాలంటే ప్రతి ఒక్క తల్లి, తండ్రి ఆలోచించాల్సింది ఏంటంటే, మన తల్లిదండ్రులు మన దగ్గర ఉంచుకుంటే మన పిల్లలకి మంచి లైఫ్ ఇస్తాము అనే క్యాప్షన్ ప్రతి ఒక్కళ్ళు గుర్తించుకుంటే మనకి సోషల్ మీడియాతో పనే లేకుండా జరుగుతుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. సోషల్ మీడియా బ్యాన్ అనే అంశంపై ప్రతి ఒక్క దగ్గర నుండి మనం తీసుకుంటున్నాం. అసలు పబ్లిక్ వాయిస్ ఎలా ఉంటుంది, సోషల్ మీడియాని బ్యాన్ చేయడం వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుంది, అసలు పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటుందని డాక్టర్స్ దగ్గర, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర, టీచర్స్ దగ్గర, అదేవిధంగా ముఖ్యంగా స్టూడెంట్స్ దగ్గర తీసుకోవాలి. సో సోషల్ మీడియా బ్యాన్ నిజంగా అంటే ఈ పదం ఎప్పుడో చేస్తుంటే చాలా మంది జీవితాలు బాగుండేవేమో. అలా అని అందరి జీవితాలు అలా అయిపోయాను లేదు. చాలా మంది సోషల్ మీడియాని ఉపయోగించి వారి యొక్క డాన్స్ ఫ్రేమ్ కానీ, వారి యొక్క టాలెంట్ కానీ చూపించుకోవడానికి ఒక మంచి వేదిక కూడా అయింది. సో సోషల్ మీడియా బ్యాన్ వల్ల అంటే మీకేమనిపిస్తుంది? సోషల్ మీడియా వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అలాగే సోషల్ మీడియా వల్ల అడ్వాంటేజెస్ ఏమిటంటే, ఇప్పుడు ఏదైనా మనకి తెలీదు, అదే మన దగ్గరలో సార్స్, మేడమ్స్ లేని సమయంలో మనకి మొబైల్ ఫోన్ వల్ల యూట్యూబ్లో చూసి చాలా మంది ఎడ్యుకేషన్ పర్పస్గా నీట్గా మంచిగా వాడుకుంటున్నారు. అలాగే సోషల్ మీడియా వల్ల ఏంటంటే, చిన్నపిల్లలు ఎక్కువగా గేమ్స్ అలవాటు పడిపోయి వాళ్ళు అదే దీనిగా గేమ్స్కి బాగా అట్రాక్ట్ అయిపోయి టైం వేస్ట్ చేస్తున్నారు. చాలా మంది ఫ్రీ ఫైర్ అంటూ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంటూ చాలా మంది దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు. దానివల్ల చాలా మెంటల్లీ హెల్త్ పాడైపోతుంది. అలాగే వాళ్ళు కూడా చాలా అంటే బయట వాళ్ళు ఎవరైనా మాట్లాడితే కలవడం, ఎలా రెస్పెక్ట్ ఇవ్వడం అలాగా తగ్గిపోతుంది. కాబట్టి సోషల్ మీడియా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ పర్పస్గా ఏదైనా మనం దూరంగా ఉండేటప్పుడు ఈజీగా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడంలో చాలా అందులో బాగుంది. కాకపోతే ఇక్కడ పేరెంట్స్ అలాగే పేరెంట్స్ మాటలు వినకుండా వాళ్ళు సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోతూ అమ్మ ఏం చెప్పినా కూడా వస్తానమ్మా అంటూ వాళ్ళు అలా మొబైల్ ఫోన్స్లోనే ఉండిపోతున్నారు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, అలాగని ఎక్కువ అయితే డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. యాజ్ ఎ యంగ్స్టర్, డిగ్రీ స్టూడెంట్ అయితే అసలు అంటే నీ లైఫ్ లో సోషల్ మీడియా అనేది నీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి యూజ్ అయిందా, లేదంటే దాని వల్ల ఎక్కువ డిసడ్వాంటేజెస్? యూజ్ అంటే యూజ్ అయింది, కాకపోతే డిసడ్వాంటేజెస్ ఉంది. ఎక్కువ అందులోనే టైం స్పెండ్ చేయటం, ఎక్కువ గేమ్స్ కి ఎడిక్ట్ అవ్వడం అలా యూజ్ ఉంది. అండ్ డిసడ్వాంటేజెస్ టైం స్పెండ్, అదే మొబైల్ ఎడిక్షన్ కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూసారు కదా, మొబైల్ అడిక్షన్ అంటే సోషల్ మీడియాకి దగ్గరగా అవడం వల్ల ముఖ్యంగా 13 ఏళ్ల లోపు పిల్లలు ఎంతలా అంటే వాళ్ళు అడిక్ట్ అయిపోతున్నారంటే, ఆ మొబైల్ లేనిదే అన్నం తినరు, మొబైల్ లేనిదే ఏ పని చెయ్యరు, మొబైల్ లేనిదే చదువు కూడా లేదు. అంటే మొత్తం అంతా కూడా మొబైల్ మీదే డిపెండ్ అయిపోతున్నారు. ఈవెన్ ఇప్పుడు క్యాల్కులేషన్స్ 1+1 ఎంత అంటే గబుక్కుమని మొబైల్ తీసి చెప్తున్నారే తప్పితే వాళ్ళ నోటితో కూడా చెప్పలేని పరిస్థితి ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో ఇప్పటి నుండి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్ కి ఒక మంచి కల్మషం లేని సమాజాన్ని మనం ఇవ్వగలుగుతామని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. బాబ్జీ గారు, సోషల్ మీడియాని 13 ఏళ్ల లోపు పిల్లలకి బ్యాన్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఇది అంటే చాలా మంచి నిర్ణయం. సో ఈ ఇంపాక్ట్ అనేది పిల్లల మీద ఎలా పడుతుందండి? అయితే అవసరం, ఇది బ్యాను లిఫ్ట్ చేస్తారా, ఉంచుతారా, ఇది పిల్లలకు ప్రయోజకరమా లేదా అంటే చాలా అంతర్గతంగా చాలా చర్చ జరగాలి. అంటే 13 సంవత్సరాల వాళ్ళక, 16 సంవత్సరాల వాళ్ళక ఎవరికి బ్యాన్ చేస్తాం, ఎలా చేయగలగాలి, అట్లాగే ఎవరు ఓపెన్ చేయగలుగుతారు, ఇవన్నీ మాట్లాడతారు. కానీ నేనైతే ఒక పౌరుడిగా కోరుతున్నది ఏంటంటే, గ్యారంటీగా సోషల్ మీడియాని 13 సంవత్సరాల లోపు కింద ఉన్నటువంటి వాళ్ళ కోసం బ్యాన్ చేయాలి. బ్యాన్ చేయకపోతే చాలా ప్రమాదంలో ఉన్నాయి. ఇప్పటికే అశ్లీల పదాలతో పాటుగా, అశ్లీల పాటలతో పాటుగా, అశ్లీల చిత్రాలతో పాటుగా
అన్నీ కూడా ప్రతి ఒక్క పౌరుల దగ్గరికి అంటే పిల్లల దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబాన్ని చిందరవందర చేసే పరిస్థితి ఉంది. చిగురుటాకుల్లాగా ఉనిగిపోతున్న చాలా కుటుంబాలు కేవలం సోషల్ మీడియా వల్లే. అదే విధంగా కర్ణాటక ప్రభుత్వం 16 ఏళ్ల లోపు అంటే మెయిన్ 13 నుండి 16 ఏళ్ళు అనేసరికి కౌమార దశ, అసలు ఆ ఏజ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సోషల్ మీడియా బ్యాన్ ప్రభావితం అనేది చిన్నపిల్లలు 13 పిల్లల వరకు ఏంటంటే గేమ్స్ ఆడడము, కానీ 13 నుండి 16 అని చాలా కీలకమైన వయసు. సో వాళ్ళ కోసం ఇంకేం చేస్తారు? తప్పనిసరిగా ఇది 13, 16 అన్న దానిపైన చర్చ చేస్తున్నారు. కానీ నాకు తెలిసి నాకున్న అనుభవంతో నేను మాట్లాడుతున్నది ఏంటంటే 1 నుంచి 13 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాల లోపు పిల్లలు సెక్సువల్ సీరియల్స్ కానీ సెక్సువల్ ఇష్యూస్ కానీ వరకు టచ్ చేయరు. గేమ్స్ లేకపోతే ఫోన్ వీడియోస్ ఏమైనా చూసే పరిస్థితి ఉంటుందో లేదో తెలియదు, కానీ అసలు వాళ్ళ మీద ప్రభావితం పడుతుంది 13 నుంచి 20 వరకు ఉన్న వాళ్ళే. అసలు బ్యాన్ చేయడం తర్వాత చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. దీనికి తల్లిదండ్రులు కట్టుబడి ఉండాలి. ఈ తల్లిదండ్రులు ఒకవైపు మొబైల్ చూసి పిల్లలు చూడొద్దనంటే ఏ పిల్లలు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. ముందు తల్లిదండ్రులకి, అంటే నేను అన్ని సభల్లో చెప్తుంటాను, భోజనం చేస్తున్నప్పుడు మొబైల్ వాడకండి, స్నానం చేస్తున్నప్పుడు వైబ్రేషన్లో పెట్టండి, అట్లాగే రాత్రి 9:30 తర్వాత సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, లేదంటే వైబ్రేషన్ పెట్టండి. ఏ వాటైనా సరే స్టార్ట్ చేస్తే జీవనంలో కాస్త మార్పులు వస్తాయి. గ్యారంటీగా పిల్లల జీవితాలు బాగుపడాలంటే తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. ముఖ్యంగా ఉపాధ్యాయులు ఈరోజు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కాలేజీల్లో కొంతమేరకు రాకుండా ఆపగలుగుతున్నారు, కానీ స్కూల్లో ఆ పరిస్థితి లేదు. కానీ ఉపాధ్యాయులతో పాటుగా తల్లిదండ్రులు పూర్తి బాధ్యత తీసుకోవాలని